అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో ఆల్రెడీ మనం ట్రిగ్నామెంట్రీలో ఫస్ట్ ఎక్సైజ్ని కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్గా మీరు ట్రిగ్నామెంట్రీని కనుక కన్సిడర్ చేస్తే ఇందులో 4 ఎక్సైజెస్ ఉంటాయి నాన్న. ఫస్ట్ ఎక్సైజ్ మొత్తం పైథాగరస్ థియరం మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ ఎక్సైజ్ ఏంటంటే వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. దీనికి మీకు టెక్స్ట్ బుక్లో 5 వాల్యూస్తో ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ వస్తే మనం ఆ టేబుల్తో ఆ చాప్టర్ని ఆ ఎక్సైజ్ మొత్తం చేయొచ్చు. ఆ టేబుల్లో ఉండే ఆ టేబుల్ ఏంటంటే ఒక్కసారి ఒక్కటి తెలిస్తే చాలు నాన్న మొత్తం మీరు చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏముంటాయి అంటే జనరల్గా వీడు ఏం చేశాడంటే 0 to 9లో ఒక 5 యాంగిల్స్ని కన్సిడర్ చేశాడు. ఒకటి 0 degrees, తర్వాత 30 degrees, తర్వాత 45 degrees, తర్వాత 60 degrees, దెన్ ఆఫ్టర్ 90 degrees. ఇవి తీసుకున్నాడు. సార్ ఇవే ఎందుకు తీసుకున్నాడు అంటే యాక్చువల్గా 0 to 90 ఒకలాగా రన్ అవుతుంది, 90 to 180, 180 to 270, 270 to 360. ఈ యాంగిల్స్ని బట్టి వాల్యూస్ మారుతాయి. వీటి గురించి మీరు ఫర్దర్ క్లాసెస్ ఇంటర్మీడియట్ వాటికి వెళ్ళాక 0 to 90 ఎలా ఉంటుంది, 90 to 180 ఎలా ఉంటుంది, 180 to 270 ఎలా ఉంటుంది, దీని మొత్తం మీరు అక్కడ నేర్చుకుంటారు నాన్న. సో మీకు 10th క్లాస్లో వాడు మెయిన్ 0 to 90 టచ్ చేశాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీటినే ఎందుకు తీసుకున్నాడు అంటే జనరల్గా ఏంటంటే మనం ఎక్కువగా వాడే యాంగిల్స్ ఇవి. వీటిని బేస్ చేసుకొని రిమైనింగ్ యాంగిల్స్ కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు నీకు 15 కావాలి, 45 - 30 చేస్తే 15 వస్తుంది. తర్వాత నీకు 75 కావాలి, 45 + 30 75 వస్తుంది. అంటే ఇట్లా ఆ కనెక్షన్ బట్టి చేయొచ్చు. వాటి గురించి మీకు డీటెయిల్గా ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో వస్తాయినా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే వీటికి ఏం చేశాడంటే దీనికి మీకు ఒక్క రేషియో తెలిస్తే చాలు. ఇది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలన్నా, సైన్ 0 degrees వాల్యూ ఎప్పుడు కూడా 0నే, అసలు మారదు. స్టార్టింగ్ ఎప్పుడు 0నే కదా, అందుకే సైన్ 0 0. 90 దగ్గర 1 పెట్టుకోండి, ఫిక్స్. ఈ రెండు ఫిక్స్. సైన్ 0 దగ్గర 0, 90 దగ్గర 1. తర్వాత సైన్ 30 వాల్యూ 1/2, సైన్ 45 వాల్యూ 1/√2, సైన్ 60 వాల్యూ √3/2. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తీటా అనమాట, ఇది యాంగిల్స్. మీకు ఇప్పుడు డౌట్ వచ్చింది, సార్ సైన్ 30 1/2 ఎందుకు వచ్చింది, ఇది మీ క్వశ్చన్. నేను క్లారిఫికేషన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ తీటా అంటే ఏంటి, నథింగ్ బట్ యాంగిల్. ఈ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు, 0 to 90 మధ్యలో ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 90 degrees పోయింది కదా. సో ఈ యాంగిల్ 0 నుంచి 90 degrees ఉండొచ్చు. ఇది కూడా 0 to 90 మధ్యలోనే ఉండొచ్చు, ఏది తీసుకున్నా సరే. అందుకే వీడు మినిమం యాంగిల్ 0 ఇచ్చాడు, మ్యాక్సిమం యాంగిల్ 90 ఇచ్చాడు. నెక్స్ట్ నెంబర్ 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక యాంగిల్ తీసుకున్నా, సమ్ 30 degrees తీసుకున్నా. 30 degrees తీసుకొని నీ ఇష్టమైన డ్రా చేయడం కాదు. ఇప్పుడు ఒక టవర్ ఉంది, నువ్వు కొంత దూరంలో నిలబడ్డావు. ఇక్కడ నుంచి 30 degreesలో నువ్వు చూసినప్పుడు, యాంగిల్ 30 degreesలో చూసినప్పుడు ఒక పాయింట్ మీట్ అవుతుంది. ఈ డిస్టెన్స్ ఒకలాగా ఉంటాయి. అంటే సమ్ ఇప్పుడు 10 అనుకుందాం, దీన్ని ఒక 15 అనుకుందాం. ఎప్పుడు 30 degrees ఉన్నప్పుడు. ఒకవేళ ఇదే యాంగిల్ కనుక నువ్వు 60 degrees తీసుకున్నావు అనుకో, సేమ్ సైడ్స్ ఉంటాయా, సేమ్ లెంత్ ఉంటుందా, ఉండదు. యాంగిల్ పెరిగినప్పుడు లెంత్లు కూడా ఏమైతాయి, పెరుగుతాయి. ఇది 15 ఉండొచ్చు, ఇది 20 ఉండొచ్చు. అంటే వేరు యాంగిల్స్ దగ్గర నీకు వేరు రేషియోస్ వస్తాయి. అంటే 30 దగ్గర ఒక రేషియో వస్తుంది, 60 దగ్గర ఒక రేషియో వస్తుంది. సో ఇట్లా 0 to 90 degrees మధ్య ఒక్కొక్క యాంగిల్కి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. కానీ 30 నువ్వు ఎప్పుడు 30 తీసుకున్నా ఆ రేషియో 1/2 వస్తుంది సైన్కి. నువ్వు ఎన్నిసార్లు చేయి, 100 సార్లు చేయి, 1000 సార్లు చేయి, 1,00,000 times చేయి, సైన్ 30ని అంటే నువ్వు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ దగ్గర 30 degrees తీసుకొని నువ్వు గనక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేస్తే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ రేషియో ఎప్పుడు కూడా 1/2నే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 60 degrees తీసుకున్నావు, గ్యారంటీగా దీని రేషియో √3/2 ఉంటుంది. వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసి క్యాలిక్యులేట్ చేసి కన్ఫర్మ్ చేసి మనకి ఇచ్చేశారు. నువ్వు కావాలంటే నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఒక ప్రొట్రాక్టరు అండ్ స్కేల్ తీసుకొని నువ్వు ట్రై చేయొచ్చు. సో ఈ వాల్యూస్ ఇలా వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత మిగిలిన వాటిని మాత్రం రాయొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు. సో రిమైనింగ్ యాంగిల్స్ ఎట్లా రాయాలి, సైన్ అయిపోయింది కదా నాన్న, సైన్కి ఫ్రెండ్ ఏంటి కాస్. దీన్ని రాయడం చాలా ఈజీ నాన్న. ఏం లేదు, దీన్ని రివర్స్లో రాయండి. ఫస్ట్ ఇక్కడ 90 degreesలో ఏముంది 1, ఇక్కడ రాయండి.
ఈ √3 అంటే ఇటు నుంచి రాయాలి ఫస్ట్ 1, తర్వాత ఏముంది √3/2, సో 1/√2, 1/2 అండ్ 0. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే sin 45 ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ cos 45. చూడండి ఇంకేం చూడొచ్చు, sin 30 ఇది దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, cos 60. చూడండి కావాలంటే sin 30 1/2, cos 60 1/2. అట్లనే sin 60 ఈక్వల్ టు cos 30, sin 0 cos 90, cos 0 sin 90. చూడండి వాల్యూస్ చూడండి అంటే అలా ఉంటాయి. ఇప్పుడు sin అయిపోయింది, cos అయిపోయింది. tan అలా రాస్తామంటే వెరీ సింపుల్, ఇది బై ఇది, sin బై cos అంటే ఈ రెండింటిని మనం ఏం చేయాలి, డివైడెడ్ బై చేయాలి. అంటే 0/1, 1 zeros 0, సో 0 వస్తుంది. 1/2 బై √3/2, రెసిప్రోకల్ ఏమవుతుంది 1/2 ఇంటూ 2/√3, సో 2 గెట్ క్యాన్సిల్ ఏమొచ్చింది 1/√3, సో ఇక్కడ 1/√3. నెక్స్ట్ ఇది బై ఇది అంటే 1/√2 బై 1/√2, సో 1/√2 1/√2 క్యాన్సిల్, సో tan 45 1. తర్వాత 60 చూడండి, ఇది చెరిపేస్తున్నానా. నెక్స్ట్ ఏం చెప్పా, ఇది బై ఇది అంటే √3/2 హోల్ బై 1/2, సో డినామినేటర్ ఫ్రాక్షన్ షుడ్ బి రెసిప్రోకల్. 2 గెట్ క్యాన్సిల్, √3/1 అంటే ఏంటి √3, సో ఇది √3. 1/0 అంటే 1ని 0తో డివిజన్ చేయాలి, ఆల్రెడీ మనకు తెలుసు డివిజన్ బై 0 ఈజ్ ఆల్వేస్ నాట్ పాసిబుల్, కాబట్టి దాన్ని ఏమంటాం మనం నాట్ డిఫైన్. క్లియరా. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇప్పుడు సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది, tan అయిపోయింది. తర్వాత సైన్కి ఆపోజిట్ ఏంటి, కొసీకెన్. ఏం లేదు నాన్న, దీన్ని రివర్స్ రాయటమే. ఇప్పుడు ఇదేముంది, ఇక్కడ ఏమున్నట్టు 0/1 అంటే ఏంటి, 0/1ని రివర్స్లో రాస్తే ఏమవుతుంది, ఇప్పుడు 0/1 ఉంది, రివర్స్లో రాస్తే 1/0. 1/0 వాల్యూ ఏమనుకున్నాం, నాట్ డిఫైన్, అంటే ఇక్కడ ఏమొస్తుంది నాట్ డిఫైన్. సైన్ని న్యూమరేటర్ డినామినేటర్ చేయాలి, డినామినేటర్ న్యూమరేటర్ చేయాలి. సో 1/2 అంటే ఏమవుతుంది 2/1, 2. 1/√2 అంటే √2/1, √3/2 అంటే 2/√3, 1/1 అంటే 1. నెక్స్ట్ కొసెక్ అయిపోయింది కదా, తర్వాత సెక్. సేమ్ కాస్ రివర్స్ రాయండి. 1/1 అంటే 1, √3/2 అంటే 2/√3, 1/√2 అంటే √2, 2, 0/1 అంటే 1/0 నాట్ డిఫైన్. నెక్స్ట్ కాట్ తీటా, దీనికి ఏం ట్యాన్కి ఇలా వెళ్ళాను కదా, కాట్కి ఇలా వస్తుంది, అంటే ఫస్ట్ నాట్ డిఫైన్. తర్వాత √3 1, 1/√3 0. ఇది టేబుల్స్. ఇవి ఇలాగే ఎందుకు రాసుకుంటామంటే మీకు ఇక్కడ నేను చూపించా, ఇది మీకు ఒక ప్రూఫ్ నానా, థర్డ్ ఎక్సైజ్లో వస్తుంది. జనరల్గా ఇలా ఎందుకు చేస్తాం అనేది థర్డ్ ఎక్సైజ్లో వస్తుంది. సో ఇది టేబుల్. ఈ టేబుల్ రాకుండా సెకండ్ ఎక్సైజ్ లెక్కలు చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడం వెరీ సింపుల్. ఫస్ట్ సైన్ గుర్తుపెట్టుకోవాలి. సైన్లో 0కి స్టార్టింగ్ విత్ 0, కాబట్టి sin 0 ఆల్వేస్ 0. sin 90 ఏమవుతుంది 1. ఈ 3 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, 1/2, 1/√2, √3/2. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతాం జనరల్గా, ఇది ఇటో దటు. ఈజీగా బండ గుర్తు పెట్టుకున్నానా, ఇటు నుంచి 0 నుంచి 1 అంటే వాల్యూ ఏమవుతుంది పెరుగుతుంది. 0 నుంచి 1కి వాల్యూ ఏమవుతుంది పెరుగుతుంది. అంటే ఇక్కడికంటే ఇక్కడ వాల్యూ ఏముండాలి, బిగ్ ఉండాలి. ఇది 1, √3 వాల్యూ 1.732, 1.732, ఇది 1 అంటే దీనికంటే ఇది పెద్దది, కాబట్టి 60లో √3/2 వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. సైన్ తర్వాత మళ్ళీ ఏమనుకున్నాం, కాస్ అంటే చూడండి ఇటు నుంచి 1, √3/2, 1/√2, 1/2, 0. ట్యాన్కి ఏం చేసాం, సైన్ బై కాస్. తర్వాత కొసీకెంట్, సైన్లో న్యూమరేటర్ని డినామినేటర్ని ప్లేసెస్ చేంజ్ చేసాం. సీకెంట్ కాస్ చేంజ్ చేసాం. కాట్ ట్యాన్ని రైట్ టు లెఫ్ట్ రాసాం.
సో ఈ విధంగా ఈ టేబుల్ రావాలి. అయితే ప్రతిసారి ఈ టేబుల్ రాయడం అనేది నాట్ అడ్వైజబుల్. సో వాల్యూస్ కాబట్టి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మీరు ఒక 10 నిమిషాలు దానికి కేటాయిస్తే మీకు ఆ టేబుల్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు ఈ టేబుల్ని బాగా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. సో టేబుల్ బాగా నేర్చుకున్నానా? మీకు గనక నా క్లాస్ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.